Hello, hi friends, welcome back to my channel. Here is the now spoiler movie review of the film Devara Part 1. First thing was మూవీ చదువుతాను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అండ్ ఇందులోనే ప్లస్ పాయింట్స్ పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు థ్యాంక్స్ ఫర్ 400+ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే సెప్టెంబర్ ఎండింగ్ లోపల 500+ సబ్స్క్రైబర్స్ చేసి ఖచ్చితంగా మంచి కంటెంట్ తగ్గట్టు వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పినాను. ఖచ్చితంగా ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటాను. అండ్ అలాగే ఈ వీడియో చేసి నేను చాలా కష్టపడుతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. దేవరా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా ప్లాట్ అనేది డిస్టర్బ్ చేయడం లేదు, ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ పర్సన్ అందరికీ తెలిసిపోతుంది. అండ్ కమింగ్ టు ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకున్నట్టయితే మెయిన్గా ప్రతి ఒక్క కమర్షియల్ మూవీస్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఫస్ట్ సంధి చూపిస్తారు, మళ్ళీ సెకండ్ హాఫ్లోనే ఫాదర్ చూపిస్తారు. ఇందులో అలా ఉండదు, ఫస్ట్ ఫాదర్ చూపించి మళ్ళీ సంధి చూపిస్తారు. అది కొంచెం డిఫరెంట్. అది ఎలా చూపించారు అనేది మీరు ఖచ్చితంగా మూవీలోనే తెలుసుకోవాలా. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ వచ్చి అనిరుద్ధ్ గారి బీజిఎం చాలా టాప్ క్లాస్ ఉందబ్బ. మెయిన్గా ఇంట్రడక్షన్ దగ్గరైనా కానీ, ప్రీ ఇంటర్వెల్ దగ్గరైనా కానీ, క్లైమాక్స్ దగ్గర చాలా పూనకాలు తెప్పిస్తుంది ఆ బీజిఎమే. ఇంకా దాని తర్వాత ప్లస్ పాయింట్ వచ్చి యాక్షన్స్ అబ్బా. మెయిన్గా యాక్షన్స్ నాకు చాలా బాగా క్రియేట్ చేశారు ఇందులో. అండ్ ఎస్పెషల్లీ ఆ వాటర్ దగ్గర, వాటర్లో కొట్టేది, వాటర్లోనే చంపేది, వాటర్లో ఆ షార్క్ చూపించినది అయితే చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ అండ్ మెయిన్గా ఎక్కడ కూడా ఇది గ్రాఫిక్స్ అని మాత్రం కనపడకుండా బట్ డీటెయిల్గా కవర్ చేసినారు, అది బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హైగానే చూపిస్తున్నారు. అండ్ మైనస్ పాయింట్స్, మెయిన్గా మైనస్ పాయింట్స్ అంటే నేనైతే మెయిన్గా కమర్షియల్ మూవీస్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే అన్యాయం జరిగింది, హీరో రావడం సేమ్ అలాగే ఉంటుందన్నమాట. దానికోసం కొంచెం డౌన్ అవుతుంది కొన్ని చోట్ల. ఇంకా మిగతా చోట్ల అయితే కూడా ఓకే. అండ్ ఎమోషన్స్ దగ్గర 1-2 ఎమోషన్స్ అయితే ఓకే అనుకోవచ్చు, కానీ ఇందులో చాలా వరకు సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ చూపించడం జరిగింది. అదైతే కొన్ని చోట్ల ఎక్కుతుంది, కొన్ని చోట్ల అంతగా ఎక్కదు. అదొక్కడి కొంచెం దిగిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినైతే చుట్టమల్లె సాంగ్ చాలా హై అని అందరికీ తెలిసినదే. ఇంకా మళ్ళీ నిన్న వదిలినారు ఆయుధాల పూజలది, అది కూడా బాగుంది. ఇంకా కొన్ని సాంగ్స్ అయితే అంత ఎక్కలేదు, ఓకే అనిపించినాయి కానీ మళ్ళీ అంత హైట్ లేదు. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్తామో చెప్పండి, ఆయన అయితే టాప్ క్లాస్ అబ్బాయి. ఇంకా జాన్వీ కపూర్ గారు కూడా స్కోప్ తక్కువ ఉంది ఆమెది, అంటే పార్ట్ల వరకు ఇంకా 2-3 సీన్స్ వరకు చూపించినారు. ఇంకొంచెం డీటెయిల్గా చూపించింది ఇంకా బాగుండేది. ఇంకా అదైనా బెస్ట్ క్యారెక్టర్ ఎవరైనా తీసుకున్నారు అంటే అదైతే సైఫ్ అలీ ఖాన్ అని చెప్పాలా. చాలా మంచి క్యారెక్టర్. ఇంకా ఆయనదైతే వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా మనం అరుపులు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఉన్నంతవరకు బాగానే చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇంకా ఈ మూవీకి నేను రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ అందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.